రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తున్నా. మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి తిరిగి మళ్ళీ స్వాగతం. నేను ఈరోజు మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. ఇచ్చంద్రమైన ముచ్చట్లు, మంచి పాటల ముచ్చట్లు, రాముడి ముచ్చట్లు, అట్లనే చూస్తే హైదరాబాద్లో ఎట్లా ఏం జరుగుతున్నాయి అనే ముచ్చట్లు అన్నీ పట్టుకొచ్చిన. మరి ఈ ముచ్చట్లన్నీ తెలవాలంటే ముందుగా ఈ హెడ్లైన్స్ చదువుకోవాలి. చలో మరి షురూ చేద్దాం. ఈ రోజులల్లా చాలా మంది నేను ఫేమస్ కావాలని, అందరికీ నేనే తెలవాలని, అందరు నన్ను గుర్తుపట్టాలని, నాతోటి ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు తీసుకోవాలని అట్లా చాలా మంది రీల్స్ చేస్తున్నారు, రకరకాల వీడియోలు చేస్తున్నారు. కొంతమంది యూట్యూబ్లల్లా వీడియోలు కూడా చేస్తున్నారు, సినిమాలల్లా నటించబోతున్నారు. ఏదో ఒక రకంగా గుర్తింపు అయితే తెచ్చుకుంటారు. కానీ అందరూ గిట్లా ఉంటే ఇంకా కొంతమంది మాత్రం వేరేలా ఉంటారు. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేనే ఎప్పుడు ఎక్కడ ఎలా ఫేమస్ అవుతారో తెలియకుండా వాళ్ళు ఫేమస్ అవుతున్నట్లు వాళ్ళకు కూడా తెలియకుండా ఫేమస్ అయిపోతుంటారు. గది ఎట్లా అంటారా? ఇగో ఈ పెద్దవ్వ లెక్క అన్నట్టు. ఇంతకీ ఆ పెద్దమ్మ ఎవరు అంటారా? చూడురి. ఇవాళ రేపు పోరగాన్లు ఫేమస్ గానికి రకరకాల తీరు వీడియోలు చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే సోషల్ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు, సోషల్ సర్వీస్ సుతా చేస్తున్నారు. చాలా మంది అయితే రీల్స్ టిక్ టాక్లు ఉండగా టిక్ టాక్లు చేసేది ఇప్పుడైతే యూట్యూబ్లో సుతా వ్లాగ్స్ అనుకుంటా అదొకటి ఇదొకటి వీడియోలు చేసి ఫేమస్ అయితే అవుతున్నారు. కానీ ఇగో ఇక్కడ చూడుర్రి, నారాయణమ్మ పాటలు ఎట్లా పాడుతున్నదో ఓ భార్య. ఈ పెద్దమ్మ కూడా ఫేమస్ అయిపోయింది పోండ్రి ఇప్పుడు. అవునోళ్ళ అంటే ఈ పెద్దమ్మకు జనవరి 26 తారీఖు నాడు సెంట్రల్లో పిలిచి ఆయనతో అవార్డు సుతా ఇవ్వబోతున్నారట. ఏం తక్కువ 22 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో పనిచేస్తున్నదట. స్వీపర్ పని బంజారాహిల్స్ సైడ్ చేస్తుందట. తెలియనోళ్ళే లేరట పోండ్రి. ఈమె పాటలకు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారట. ఆగో చదువుకున్నదో ఏమో తెలియదు కానీ హిందీ పాటలు సుతా వాడుతున్నాయి, తెలుగు పాటలే కాదుల్లో. ఇక ఈమె ముచ్చట గందుకే వచ్చింది. మరి గల్లీకెళ్ళి ఢిల్లీకి పోతుంది కాబట్టే, బయలుదేరుతుంది కాబట్టే ఈ ముచ్చట పట్టుకొచ్చిన ముల్లో. ఇక 26 జనవరి నాడు ఆయన జాతీయ కర్మచారి అవార్డు అయితే అందుకోబోతున్నది పెద్దమ్మ. ఓ పాట అందుకో పెద్దమ్మ, ఎట్లా వాడతావో చూద్దాము. రాతి బొమ్మల ఎదురు రాసులు అన్నంబు తినుమన్న యారవుతూ తినదురన్న, తినటి వాడవు నీవు తిమలంబు చెందేవు, కనలేవు నీలోన కమలములను. సిద్ధప్ప రచించే సిరిలు వెలియా వినుడి మాయప్ప, సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరమప్ప కవి కుప్ప కనకమప్ప అన్నాడు. ఆగో ఇన్నరా, పాటతో పాటు ఆమె బాధ సుతా చెప్పుకుంటుందో. ఇల్లు లేదట, రేషన్ కార్డు కూడా లేదట, ఎవరో గుంజుకున్నారట. ఏం కాదు తీపెద్దమ్మా. ఇక అవార్డు తీసుకునే కాడ ఆయనతో నీ బాధలన్నీ చెప్పుకో, అన్ని తెల్లారుతాయి తీయి. స్టేట్ కూడా కాదా, సెంట్రల్కి పోతున్నావు, ఢిల్లీకి పోతున్నావు, మామూలు ముచ్చటనా? కానీ ఏ మాట కామాట పెద్దమ్మని అయితే రాగం బాగుంది, గొంతు కూడా సూపర్ ఉన్నది. పోన్రి వాళ్ళని అవకాశాలు కూడా ఇస్తాటే ఉన్నారు సినిమాలల్లా. అంత ముద్దుగా వాడుతున్నది మరి పాటలు. తెలుగు, హిందీ, ఇగో ఇంకేమో భాషల సుతా వాడుతట్టే ఉన్నది. పద్యాలు, పాటలు, సామెతలు సుతా వదిలిపెడతలేదు కదా. ఇక పెద్దమ్మ ముచ్చట గిట్లుంటే సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో పనిచేసే ఒక అక్క కూడా అవార్డు అందుకోబోతున్నదట నుల్లో. ఇగో 5 ఏళ్ళ నుంచి షీ టాయిలెట్స్ అనే బండి ఆటో తోలుతుందట ఈ అక్క. ఈ అక్కకు సుతా ఈ అక్క పని సేవలు మెచ్చి కూడా ఢిల్లీ సెంట్రల్ వాళ్ళు ఆయనతో రమ్మని పిలిచిరట అవార్డు ఇయనీకి. ఇక ఇద్దరికి రచ్చబండ ముచ్చట్ల తరపునకెళ్ళి కంగ్రాచులేషన్స్ అక్క పెద్దమ్మ ఇద్దరికి. చూసేది కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.